ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు దిశగా భారత్ అడుగులేస్తోంది. ఇటీవలే లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ కూడా రెడీ చేస్తుంది. అంతెందుకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లి వచ్చారు. త్వరలోనే మోడీ కూడా ప్యారిస్కు వెళ్లబోతున్నారు. ఈ పరిణామాలన్నీ హిస్టారికల్ డీల్ ఖాయమైందనే చెబుతున్నాయి. అయినప్పటికీ పుతిన్ మరోసారి భారత్కు Su-57 ఫైటర్ జెట్స్ ఆఫర్ చేశారు. భారత్ రష్యా బంధం జోలికి రావద్దని పాశ్చాత్య దేశాలకు వార్నింగ్ ఇచ్చిన సమయంలోనే Su-57 యుద్ధ విమానాలను భారత్తో కలిసి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పుతిన్ ఈ ఆఫర్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే చాలాసార్లు Su-57 ఫైటర్లను భారత్లోనే తయారు చేసేందుకు సిద్ధమని చెప్పారు. అయినప్పటికీ భారత్ ఈ విషయంపై స్పందించడం లేదు. దీంతో మిత్ర దేశం ఇంతగా ముందుకొస్తున్నా ఇండియా ఎందుకు మౌనంగా ఉండిపోతుందన్న చర్చ మొదలైంది. ఇంతకు పుతిన్ ఆఫర్పై భారత్ ఎందుకు స్పందించడం లేదు? ఈ వ్యూహాత్మక మౌనం వెనుక అసలు కథేంటి? వాచ్ ది స్టోరీ. భారత్కు మళ్లీ Su-57లను ఆఫర్ చేసిన పుతిన్. బ్రహ్మోస్ లాగే ఇండియాలో సంయుక్త అభివృద్ధికి హామీ. మోదీ సర్కార్ వ్యూహాత్మక మౌనం వెనుక అసలు కథేంటి? రక్షణ రంగంలో ఎప్పుడు ఓ మాట వినిపిస్తూ ఉంటుంది. భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు. కేవలం దేశీయ ప్రయోజనాలు మాత్రమే శాశ్వతం. ప్రస్తుతం భారత రష్యా మధ్య రక్షణ బంధం సరిగ్గా ఇలాంటి ఒక ఆసక్తికరమైన మలుపు దగ్గరే నిలిచింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చేసిన ప్రతిపాదన అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. 5వ తరం అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57 ప్రాజెక్టులో రష్యాతో భారత్ చేతులు కలపాలంటూ పుతిన్ మళ్లీ ఆహ్వానించారు. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ Su-57 యుద్ధ విమానాలను భారత్తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి, ఉత్పత్తి చేయడానికి, అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని వెల్లడించారు. BrahMos missiles, as far as Su-57 goes, at one point we proposed to our Indian friends to work together on this technology. It's the 5th generation technology. I think it's the best in the world as of now. But back then our Indian friends said, do it on your own and then we will see. Maybe we'll join. Su-57 ఫైటర్ జెట్ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రష్యా గతంలోనే భారత్కు ఆఫర్ ఇచ్చింది. 2018లోనే ఆ చర్చలు జరిగాయని పుతిన్ గుర్తు చేశారు. నిజానికి భారత వైమానిక దళంలో 5వ తరం యుద్ధ విమానాలు లేవు. మరోవైపు పాకిస్తాన్ త్వరలో చైనాకు చెందిన షెన్యాంగ్ J-35A స్టెల్త్ ఫైటర్స్ ను సొంతం చేసుకోనుందని వార్తలొస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రష్యా నుంచి స్పందన వచ్చింది. రక్షణ రంగంలో తమ రెండు దేశాల మధ్య ఎలాంటి పరిమితులు ఉండవని చెప్పిన పుతిన్ పరోక్షంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు చురకలంటించారు. ఆ దేశాలు సాంకేతికతను బదిలీ చేసేందుకు పలు ఆంక్షలు విధిస్తుంటాయని గుర్తు చేశారు. This aircraft could have been our joint project. We built it independently, but we are ready to work with India in this field to supply these aircraft, to keep developing it. We don't have any issues with it, any limitations. Same goes for air defense systems. పుతిన్ చెప్పినట్టుగా Su-57 కథలోకి భారత్ ఈ రోజు రేపు కొత్తగా ఎంటర్ అవడం లేదు. చాలా ఏళ్ల క్రితమే భారత రష్యా సంయుక్తంగా 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ని అంతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాయి. నాటి ప్లాన్ ప్రకారం ఇండియా దీనికి భారీగా నిధులు, సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. బదులుగా భవిష్యత్తులో భారత వాయుసేనకు వెన్నెముకగా నిలిచే 5వ తరం స్టెల్త్ టెక్నాలజీని పొందుతుంది. కానీ కాలక్రమేణా ఈ ఉమ్మడి ప్రాజెక్టులో భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. రష్యా డిజైన్ చేసిన ఈ విమానంలో స్టెల్త్ అంటే రాడార్ కంటికి చిక్కని సామర్థ్యం స్థాయిపై భారత వైమానిక దళం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతోపాటు ఇంజిన్, ఏవియానిక్స్ పనితీరు అన్నింటికి మించి టెక్నాలజీ బదిలీలో రష్యా చూపిన మొండి చేయి, పెరుగుతున్న అంచనా వ్యయాల కారణంగా 2018లో భారత్ ఈ ప్రాజెక్టు నుండి అధికారికంగా తప్పుకుంది. రష్యా ఆ తర్వాత ఒంటరిగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి విమానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు పుతిన్ చేసిన తాజా కామెంట్స్ సారాంశం ఒక్కటి. నాడు మేమడిగితే భారత్ వెనకడుగు వేసింది, కానీ మేము సాధించి చూపించాం. ఇప్పుడు విమానం రెడీగా ఉంది, రండి కలిసి ప్రొడక్షన్ చేద్దాం అని.
అమెరికాకు చెందిన F-22 రాప్టర్, F-35 లైట్నింగ్ II జెట్లకు దీటుగా రష్యాలోని ప్రఖ్యాత సుఖోయ్ డిజైన్ బ్యూరో ఈ Su-57 ను తెరపైకి తెచ్చింది. రష్యా రక్షణ శాఖ ప్రకారం దీనికున్న ప్రధాన బలాల్లో సూపర్ క్రూయిజ్ సామర్థ్యం ఒకటి. ఆఫ్టర్ బర్నర్లు ఆన్ చేయకుండానే నిరంతరాయంగా ధ్వని కంటే వేగంతో ప్రయాణించగలవు. అలాగే ఆకాశంలో అత్యంత క్లిష్టమైన మలుపులను, విన్యాసాలను సునాయాసంగా Su-57 చేయగలదు. ఉక్రెయిన్తో భీకర యుద్ధంలో ఈ విమానాలను రష్యా విజయవంతంగా ఉపయోగించిందని, దీని సామర్థ్యం యుద్ధరంగంలో నిరూపితమైందని రష్యా గట్టిగానే ప్రచారం చేసుకుంటోంది. కానీ నాణ్యానికి మరోవైపు చూస్తే అమెరికా తన F-35 విమానాలను వందల సంఖ్యలో ఉత్పత్తి చేసి ప్రపంచాలకు ఎగుమతి చేస్తుంటే రష్యా మాత్రం Su-57 ను ఇప్పటి వరకు చాలా పరిమిత సంఖ్యలోనే దాదాపు 2 డజన్ల లోపే ఉత్పత్తి చేయగలిగింది. అయినప్పటికీ రష్యా ఎందుకింతగా ఒత్తిడి తెస్తోంది? పుతిన్ ఈ ప్రతిపాదనను ఇప్పుడు తీసుకురావడం వెనుక లోతైన ఆర్థిక, భౌగోళిక వ్యూహాలు ఉన్నాయి. దశాబ్దాలుగా భారత సైన్యానికి రష్యానే ప్రధాన ఆయుధ సరఫరాదారు. కానీ ఇటీవలి కాలంలో భారత్ ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తూనే ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నుండి కొనుగోళ్లను పెంచుకుంటూ రష్యాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకుంటోంది. ఈ తరుణంలో Su-57 వంటి మెగా ప్రాజెక్టు ఉంటే భారత్ మరో 3 దశాబ్దాల పాటు రష్యా రక్షణ వలయం దాటిపోలేదని మాస్కో భావన. అంతేకాదు 5వ తరం ఫైటర్ జెట్ అభివృద్ధి అంటే లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. భారత్ వంటి పెద్ద దేశం ఆర్డర్ ఇస్తే రష్యాకు భారీగా నిధులు సమకూరుతాయి. ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అలాగే ప్రపంచ మార్కెట్లో ఈ విమానానికి డిమాండ్ పెరుగుతుంది. ఇలా భారత్ను ప్రాజెక్టులోకి ఆహ్వానించడం వెనుక రష్యాకు చాలా కారణాలే ఉన్నాయి. మరి భారత్ ఎందుకు మౌనంగా ఉంటోంది? రక్షణ విశ్లేషకుల ప్రకారం Su-57 విమానం గాల్లో విన్యాసాలు బాగానే చేయగలదు. కానీ అమెరికా విమానాల స్థాయిలో దీనికి స్టెల్త్ సామర్థ్యం లేదు. రాడార్ల కంటికి కనపడకుండా తప్పించుకునే శక్తి లేదు. ఫ్యూచర్లో చైనాతో యుద్ధం వస్తే డ్రాగన్ రాడార్ల వ్యవస్థను ఛేదించాలంటే భారత్ కు పవర్ఫుల్ స్టెల్త్ సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలు ఉండాల్సిందే. ఇదే సమయంలో Su-57 ఇంజిన్ మెచ్యూరిటీపై భారత్ కు నమ్మకం లేదు. Su-57 కోసం తయారు చేయాలనుకున్న అసలైన ఇంజిన్ల అభివృద్ధి ఇంకా పూర్తి స్థాయిలో ఫలించలేదు. రష్యా ఇంకా ప్రయోగాల్లోనే ఉంది. ప్రయోగాత్మక దశలో ఉన్న ప్లాట్ఫామ్లపై వేల కోట్లు కుమ్మరించడానికి భారత వైమానిక దళ ప్లానర్లు సిద్ధంగా లేరు. చివరగా భారత్ ప్రస్తుతం తన సొంత 5వ తరం ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుపై అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోంది. ఇప్పుడు మళ్లీ రష్యా ప్రాజెక్టులోకి దూకితే దేశీయ రక్షణ నిధులు, శాస్త్రవేత్తల ఫోకస్ మళ్లీ AMCA ప్రాజెక్టు అటకెక్కే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ అవసరాలు తీరేలా ఫ్రాన్స్ తో రాఫెల్ డీల్ చేసుకుంటోంది. పుతిన్ ఆఫర్పై వ్యూహాత్మక మౌనం వెనుక అసలు కథ ఇదే.